హలో ఎవ్రీవన్, మహారాష్ట్రలో బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళామండి మేము చూడడానికి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఫస్ట్ 50 రూపీస్ తీసుకున్నారు. అది ఎంట్రన్స్ టికెట్. ఇంకా లోపల మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో టికెట్ కౌంటర్కి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి టికెట్ ఏంటి అని మొత్తం అడిగాము. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్ మళ్ళీ. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ బగ్గీకి 50 రూపీస్ అంట. సో దీంట్లో తీసుకెళ్తారు. మాకు తెలుగు అమ్మాయి గైడ్గా వచ్చింది. సో తెలుగు ఆవిడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మమ్మల్ని మొత్తం తిప్పింది. మేమైతే బగ్గీలో సూపర్ ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ రోజ్ గార్డెన్ అంట, అలా 4-5 ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడ. ఫస్ట్ దేనికి వెళ్ళాలో కూడా అక్కడ తీసుకెళ్ళి దింపేశారు. సో ఈ 4 అన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ బగ్గీలు ఎక్కితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకువెళ్తారు అని చెప్పారు. ఓకే అని చెప్పి ఫస్ట్ ఫిష్ అక్వేరియం దగ్గర దింపారండి. ఇంక మేము లోపల ఎంట్రీ కానీ సూపర్ ఉందండి. అసలు మంచి ఫీల్ వచ్చింది. ఇక్కడైతే కొంచెం ఫోటోలు దిగేసి ఇంకా లోపలికి వెళ్ళాము. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. ఇంకొకటి చూస్తూ ఫుల్ ఆశ్చర్యంతో ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకైతే వీడియో తీయొద్దన్నారు కొంతమంది. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ బయటికి పెట్టేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తీసాను. సో చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా అలా ఉండిపోవాలనిపించింది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నాకు ఇవేం తెలియదండి ముందు. చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. సో అన్నీ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. నాకైతే ఫిష్ అక్వేరియం వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాలేదండి. అంత బాగున్నాయి ఫిషెస్. కొన్ని ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని అయితే ఫుల్ డిఫరెంట్గా ఉన్నాయి. పాముల్లా కూడా ఉన్నాయండి కొన్ని ఫిషెస్. అవి చూసి అయితే భయం వేసింది. పైన చూడండి, యాంబియన్స్ అయితే సూపర్ ఉంది కదా. ఇంకా చూసి వెళ్ళిపోయాము.